అనంత పద్మనాభ స్వామి ఆలయ విశిష్టత ఏమిటి? మహావిష్ణువును ఆరాధించే వారికి 108 వైష్ణవ దివ్యక్షేత్రాలు చాలా ప్రత్యేకమైనవి. ఈ 108 దివ్యక్షేత్రాల్లో సుప్రసిద్ధమైనటువంటి ఒక క్షేత్రమే కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి క్షేత్రమని. మహావిష్ణువుకి అనంతుడు అని పేరు. ఈ ప్రపంచమంతా అనంతుడిగా ఆయనే ఉన్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి. వాసుకి మీద శయనిస్తూ మహావిష్ణువు రూపంలో అనంత పద్మనాభుడిని దర్శించడం చాలా విశేషమని. అనంత పద్మనాభుడి విశిష్టత గురించి భారతీయ పురాణాలైనటువంటి విష్ణు పురాణం, బ్రహ్మ పురాణం, మత్స్య పురాణం, వరాహ పురాణం, స్కంద, పద్మ, వాయు, భగవత పురాణాలతో పాటు మహాభారతంలో కూడా స్పష్టంగా చెప్పబడింది. పరశురాముడు ద్వాపరయుగంలో ఈ క్షేత్రాన్ని దర్శించి అనంత పద్మనాభుడిని శుద్ధి చేశాడని చెప్పబడింది. కేరళ మహత్యం ప్రకారం పరశురాముడు ఆలయ శుద్ధి చేసి అక్కడ తంత్రాన్ని స్థాపించి దాన్ని నంబూత్రిపదకు అందచేసినట్టుగా చెప్పబడింది. ఈ విషయాన్ని బ్రహ్మాండ పురాణం కూడా చెప్పబడింది. ఈ ఆలయ క్షేత్ర దర్శనం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభించి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. జీవితంలో ప్రతి ఒక్కరు దర్శించాల్సిన మహాక్షేత్రం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయమన్నారు. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఈ ఆలయం ఉన్నది. భారతదేశంలో అత్యంత సంపన్న ప్రాచీన దేవాలయంగా ఇది విరాజిల్లుతుంది. ఇక్కడ శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆదిశేషుడిని పాన్పుగా చేసుకుని తలను దక్షిణ దిక్కుగా పెట్టుకుని ముఖాన్ని తూర్పు ముఖంగా ఉంచి శయనిస్తున్న ముద్రలో భక్తులకు దర్శనమిస్తాడు. శయనాకారంలో దర్శనమిస్తాడు కాబట్టి అనంతసేనుడు అని స్వామికి పేరు వచ్చింది. అమ్మవారు శ్రీహరిలక్ష్మీ తాయారు. స్వామివారి ముఖం, వక్షస్థలం తప్ప మిగతా మూర్తి మొత్తం బంగారంతో పోత పోయబడి తయారు చేయబడింది. తన నాభియందు బ్రహ్మదేవుడు కొలువుదీరిన పద్మాన్ని కలిగి ఉన్న శ్రీ మహావిష్ణువే ఈ అనంత పద్మనాభుడు. అనంతమైన సంపద కలిగి ఉన్న స్వామి. ప్రధానాలయం మలయాళ సాంప్రదాయ పద్ధతిలో నిర్మింపబడి ఉంటుంది. స్వామివారి విగ్రహం కటుశర్కర యోగం అనే ఆయుర్వేద ఔషధాల మిశ్రమంతో తయారు చేయబడింది. నేపాల్లోని గండకీ నదీ తీరం నుంచి ఏనుగులు సహాయంతో తీసుకొచ్చిన 12,000 సాలగ్రామాలతో ఈ విగ్రహం తయారు చేయబడింది. పెద్ద విగ్రహం అవుట చేత ఈ స్వామి 3 ద్వారాల నుంచి భక్తులకు ఈ దర్శనమిస్తాడు. మొదటి భాగంలో విష్ణువు తలభాగము చేతికిందుగా ఉన్న శివలింగాన్ని చూడవచ్చు. ఇక రెండవ భాగంలో నాభి నుండి వెలువడిన కమలం మీద ఆసీనుడైన బ్రహ్మ, 3వ ద్వారం నుండి విష్ణుమూర్తి పాద పద్మములు దర్శనమిస్తాయి. అమ్మవార్లు శ్రీదేవి భూదేవులు 2వ ద్వారం నుండి భక్తులకు దర్శనమిస్తారు. ఈ స్వామిని దర్శించినంతనే సిరి సంపదలు కలుగుతాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.